గ్రామం పేరు కన్నుపుట్టుగ శ్రీకాకుళం జిల్లాలోని కవిటి మండలంలో ఉంది. మరి ఈ బోర్డు ఒడియా భాషలో రాసుందేమిటి అనుకుంటున్నారా? అదే ఇక్కడి ప్రత్యేకత. ఈ గ్రామంలో నివసించే వారిలో అధిక శాతం పొరుగు రాష్ట్రం నుంచి వలస వచ్చి స్థిరపడ్డవారే. వీళ్లంతా సామంత సామాజిక వర్గానికి చెందినవారు. ఇచ్చాపురం మండలంలోని కంచిలి, ఇచ్చాపురం, సోంపేట, మందస మండలాల్లోని పలు గ్రామాల్లో సుమారు 40,000 మంది సామంతులు నివసిస్తున్నారు. ఈ గ్రామాల్లో స్థిరపడిన సామంతులు ఇప్పటికీ ఒడియా భాషలోనే మాట్లాడుకుంటారు. ఇక్కడి పాఠశాల, ఆస్పత్రి, ఇతర కార్యాలయాల నేమ్ బోర్డులన్నీ ఒడియాలోనే రాసుంటాయి. అయితే వీళ్లందరికీ తెలుగు కూడా వచ్చు. ఎన్నో ఏళ్ల క్రితమే ఇక్కడికొచ్చి స్థిరపడిన సామంతులను చాలా కాలం ఇక్కడి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. సంక్షేమ పథకాలు కూడా వీళ్ల దరి చేరలేదు. నిరక్షరాస్యత, పేదరికం, అనారోగ్యం వంటి సమస్యలతో అవస్థలు పడుతూ బతుకు బండిని నెట్టుకొస్తున్నారు. వీళ్లల్లో కొందరు కుల పెద్దలు ప్రజాప్రస్థానంలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిసి తమ దీన స్థితిని వివరించారు. వారి పరిస్థితిని అర్థం చేసుకున్న వైఎస్ఆర్ ఒక కమిషన్ వేసి 2008లో సామంతులను బీసీఏ జాబితాలో చేర్చారు. అయినా పలు కారణాల వల్ల ఇప్పటికీ తమ జీవితాల్లో ఆశించిన మార్పు రాలేదంటున్నారు కుల పెద్దలు. ప్రజెంట్ అంటే అంతకుముందు నుంచే ఆల్రెడీ కొన్ని బీసీఏ కులాలు ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ అన్ని విధాలుగా వాళ్ళు ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా కొద్దిగా డెవలప్మెంట్ కాబట్టి వాళ్ళతో పోటీ కానీ దీనికి మనం పనిచేయటం లేదు. ఇంకోటి ఏంటంటే కారణం ఒరియా ఇక్కడ మన మాతృభాష వల్ల మన పై చదువులు కూడా పిల్లలు కానీ దేనికని మరి చదవలేకపోయినాము. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బీసీఏ చేసిన తర్వాత మేము ఇప్పుడు పిల్లలు చదువు అయితేనేమి అప్పటికాకుండా కొంచెం మెరుగుపడ్డాం సారు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ కాలనీలుగా మా గ్రామాల్లో మంజూరు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం మా సామంతులకు మాత్రం మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదు సారు. పొరుగు రాష్ట్రాల్లో ఇదే సామాజిక వర్గానికి చెందిన వారిని కొన్ని చోట్ల ఎస్టీలుగా, కొన్ని చోట్ల ఎస్సీలుగా గుర్తించారు. ఈ విషయాన్ని ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైఎస్ జగన్ను కలిసి వివరించారు సామంతులు. తమ సామాజిక వర్గమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానులమనే కారణంతో తమను అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచేశారని సామంత కుల సంక్షేమ సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే తమ జీవితాలు బాగుపడతాయనే నమ్మకం ఉందంటున్నారు సామంతులు.